కాసేపట్లో కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యే ఎమ్మెల్సీలతో మంత్రులు ఉత్తమ్ కుమార్, పొన్నం ప్రభాకర్ భేటీ కానున్నారు. ఈ క్రమంలోనే మంత్రులు జలసౌదకు చేరుకున్నారు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. మరి కాసేపట్లో కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యే ఎమ్మెల్సీలతో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ భేటీ కానున్నారు. ఈ క్రమంలోనే మంత్రులు ఇప్పటికే జలసౌదకు చేరుకున్నారు. దానికి సంబంధించిన దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. అభివృద్ధి పనుల పురోగతిపై మంత్రులు చర్చించే అవకాశాలున్నాయి. దానికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం. ఇరిగేషన్ ప్రాజెక్టులు, పలు అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రులు ఆయా నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యేలతో చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే జలసౌదకు చేరుకున్నారు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్. కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యేలతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ సమావేశం మరి కాసేపట్లో మొదలు కాబోతోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రతాప్ సిద్ధంగా ఉన్నారు. ప్రతాప్, బలరాం, మరి కాసేపట్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులతోటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ కాబోతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఆయన ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నారు కాబట్టి జిల్లాకు సంబంధించిన సమస్యల వాటిపైన కూడా ఫోకస్ పెట్టాలని చెప్పేసి నిర్ణయించారు. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా ప్రజాప్రతినిధులందరూ కూడా సంబంధించి గతంలో ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ కేసీ వేణుగోపాల్ గానీ, అదేవిధంగా మీనాక్షి నటరాజన్ దీనికి సంబంధించి మొత్తం ఎమ్మెల్యేలందరినీ కూడా కలుపుకొని పోవాలి, నేతలంతా కూడా ఇన్ఛార్జి మంత్రులు కలుపుకొని పోవాలని చెప్పేసి గతంలో దిశానిర్దేశం చేశారు. దీనికి సంబంధించి మీనాక్షి నటరాజన్ కూడా 2 రోజుల క్రితం కూడా మళ్లీ మంత్రులకంతా కూడా దీనికి సంబంధించి ఖచ్చితంగా ఎమ్మెల్యేలతో పాటు ప్రజాప్రతినిధులందరితో కూడా ఇన్ఛార్జి మంత్రులందరూ కూడా అందరితో కలుపుకొని పోవాలని చెప్పేసి దిశానిర్దేశం చేశారు. అందులో భాగంగానే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన సమావేశాన్ని జలసౌదలో మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఈ సమావేశానికి ఇన్ఛార్జి మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, అదేవిధంగా శ్రీధర్ బాబు, మొత్తం ఎమ్మెల్యేలతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినప్పటికీ వారు కూడా ఈ సమావేశానికి ఆహ్వానించడం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా జిల్లాకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఇరిగేషన్ సంబంధించిన ఇతర అంశాలు కానీ అన్నింటిపైన ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. ఈ ఇరిగేషన్ సంబంధించిన దాంతో పాటు ఈ అభివృద్ధి కార్యక్రమాలు అన్నింటిపైన చర్చిస్తామంటూ ఇప్పటికీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. ఈ అంశాలకు సంబంధించి కూడా ఆయా అధికారులను, డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఉన్నతాధికారులను కూడా జలసౌదకు ఆహ్వానించారు. అయితే వారంతా కూడా ముఖ్యంగా రేషన్ కార్డులు కానీ, ఇందిరమ్మ ఇండ్లు, వీటి అయినా కూడా నెక్స్ట్ ఫోకస్ పెట్టాలని చెప్పేసి నిర్ణయించారు. ఏ నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు వాటి అన్నిటి కూడా అక్కడే అధికారుల ముందే ఫోకస్ చేయాలని చెప్పేసి నిర్ణయించారు. ఆ సమస్యలన్నిటి కూడా షార్ట్అవుట్ చేసి పరిష్కారం చేసే దిశగా నిర్ణయాలు తీసుకునేందుకు కూడా అధికారులను కూడా ఇప్పటికే జలసౌదకు ఆహ్వానించారు. అయితే మొత్తం కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ఏ సమస్యలు ఉన్నాయో వాటి అన్నిటి కూడా ఐడెంటిఫై చేసి వాటి అన్నిటి కూడా పరిష్కారం చేస్తామంటూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. చెప్పండి. అంటే ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటి? సమావేశం తర్వాత ఎటువంటి రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు? అంటే చాలా వరకు ఎమ్మెల్యేలు కానీ, ఇతర నేతలు ముఖ్యంగా అధికారుల నుంచి కానీ కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా కొన్ని పనులు కావడం లేదు, ఏవి చెప్పినప్పటికీ కూడా వాటి పరిష్కారం కావట్లేదు అంటూ కూడా చాలా వరకు ఎమ్మెల్యేలు ఇప్పటికే దానికి సంబంధించి కంప్లీట్ చేయడం జరిగింది. గతంలో మనం చూసాం, కొంతమంది ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా భేటీ కావడం కానీ వీటన్నిటిపైన కూడా మంత్రులు తమను పట్టించుకోవట్లేదు అంటూ కూడా కంప్లైంట్ ఇచ్చారు. వీటిని దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా ఇన్ఛార్జ్ మంత్రులుగా ఉన్నవారు మొత్తం ఉమ్మడి జిల్లానంతా కూడా ఖచ్చితంగా ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేయాలి. ఎవరెవరికి ఎలాంటి సమస్యలు ఉన్నా వాటిని అన్నిటి కూడా పరిష్కారం చేయాలి, వాటిని అన్నిటి షార్ట్అవుట్ చేయాలని చెప్పేసి సూచించారు. అందులో భాగంగానే మొత్తం వారికి సంబంధించిన సమస్యలు, ముఖ్యంగా ఇప్పుడు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రేషన్ కార్డులు కానీ, ఇందిరమ్మ ఇండ్లు, వాటి అన్నింటినీ కూడా ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లాలని ఒక ఆలోచనతోటి కూడా ప్రభుత్వం భావిస్తుంది. వీటికి సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్నాయా, గ్రౌండ్ లో ఇంకేమైనా ఇతరత్ర సమస్యలు ఉన్నాయా, వాటి అన్నిటి కూడా తెలుసుకుని పరిష్కారం చేయాలని చెప్పేసి నిర్ణయించారు. అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా అంటే రేషన్ కార్డులు కానీ, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కానీ వీటన్నిటికీ ఉన్నతాధికారులను కూడా జలసౌదకు కూడా ఆహ్వానించారు.